ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ తరపున. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగగానే అధికార పార్టీలోకి గెంతేశారు. అలాంటి సందర్భాల్లో అందరూ చెప్పినట్లుగానే నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని చెప్పుకొచ్చారు. ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా ఆయన పార్టీ ఫిరాయింపు ద్వారా ఆయనకెంత మేలు జరిగిందో కానీ అధికార పార్టీకి మనశ్శాంతి అనేదే లేకుండా పోయిందని అంటున్నారు. మరి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో తరచూ వార్తల్లో ఉంటున్న నియోజకవర్గాల్లో జగిత్యాల ఒకటి. కారణం ఇక్కడ కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న కీచులాటలు. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మధ్య పచ్చగడ్డి వేసినా వేయకపోయినా భగ్గుమంటూనే ఉంది. ఆరోపణలు ప్రత్యారోపణలు నిత్యం కామన్ అయిపోయాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారణంగా నియోజకవర్గ పనులు చేయలేకపోతున్నానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆగ్రహంతో ఉన్నారట. జీవన్ రెడ్డితో వేగలేకపోతున్నాను, మీరే ఏదో పరిష్కారం చూడండి మహాప్రభు అని ఎమ్మెల్యే సంజయ్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారయ్యిందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీ వాళ్లతో తిరుగుతున్నప్పటికీ ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోలేదు. దాంతో ఆయన సాంకేతికంగా పార్టీ ఫిరాయింపు చేసినట్టు కాదు, అంటే ఆయనపై వేటు పడే అవకాశం దాదాపుగా లేదు. ఇది ఆయనకు రిలీఫ్ ఇస్తున్న అంశం. టెక్నికల్ విషయాలను పక్కన పెడితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ లో లేడు, కాంగ్రెస్ లో ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఆయనకు ఒక చిక్కు వచ్చి పడింది. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మధ్యన గ్యాప్ పెరుగుతున్నదే కానీ ఎక్కడా సంధి వాతావరణమే లేదు. సంజయ్ పేరు చెబితే చాలు జీవన్ రెడ్డి చిటపటలాడుతూనే ఉన్నారు. మరోవైపు సంజయ్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు కాబట్టి అటువైపు నుంచి ఎమ్మెల్యేను విమర్శించేవారు ఎక్కువైపోయారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అసలు ఏ పార్టీలో ఉన్నారు అనే చర్చ మొదలైంది. దీనికి తోడు ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో బీజేపీ ఎంపీ అరవింద్తో కలిసి ఎమ్మెల్యే సంజయ్ పాల్గొంటూ ఉండడంతో ఆయన బీజేపీ వారితో టచ్ లో ఉన్నారనే వార్త కూడా చక్కర్లు కొడుతోంది. జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటేనే జగిత్యాల అన్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ వాదులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ నియోజకవర్గంతో ఆయన అనుబంధం అలాంటిది. ఈ విషయాన్ని ప్రత్యర్థి పార్టీలు సైతం ఒప్పుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు లోకల్ గా కాంగ్రెస్ నుంచి ఆదరణ పెద్దగా ఉండడం లేదని అంటున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుండగానే మరోవైపు బీఆర్ఎస్ సైతం ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీ మనిషి అని టార్గెట్ చేసి ప్రశ్నిస్తోంది. దీంతో సంజయ్ ఐడెంటిటీపై చర్చలు ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీ అంటూ ప్రశ్నించడంతో సంజయ్ వర్గంలో కలవరం మొదలైందని అంటున్నారు. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లోకి జంప్ అయి అదే సమయంలో బీజేపీ అరవింద్తో నిత్యం టచ్ లో ఉంటూ కాంగ్రెస్ తోనే అభివృద్ధి అని సంజయ్ ప్రకటనలు చేయడం వెనుక ఆంతర్యమేంటని కవితక్క ఎమ్మెల్యే సంజయ్ ను గట్టిగానే నిలదీశారు. ఒక పక్క జీవన్ రెడ్డి అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగానే మరోవైపు కవిత ఆరోపిస్తున్నట్టుగానే ఎమ్మెల్యే సంజయ్ వైఖరి ఉండడంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయ భవితవ్యం ఎటువైపు అన్న చర్చ రెండు పార్టీల్లోనూ జోరుగా జరుగుతోందని సమాచారం.